తండ్రి లేనిటువంటి యెహోవా దేవుని కుమారుడైన క్రీస్తు యేసునందు హృదయపూర్వకమైన కృతజ్ఞతలు సమర్పిస్తూ పరిశుద్ధాత్మ పొందిన ఆరాధనకు చెల్లింపు వచ్చినటువంటి నా ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా మా ప్రభువు రక్షకుడైన క్రీస్తు వారి నామములో అందరికీ హృదయపూర్వకమైన వందనాలు శుభాలు సమయం తెలియజేస్తున్నాను. ప్రతి సమయంలో మనందరం సంగమగాను ప్రాచీనంగా చేయమా దేవుని గణనామాన్ని వెంటకరంగా కేకరంగా సమయంలో మనమంతా కలిసి పరిశుద్ధ గ్రంథం నుండి విలువైన శ్రేష్టమైన దేవుని మాటలు ఆలోచన చేయగలుగుతాం. ఈ దిన మనం వినేటువంటి ధ్యానం ఏంటంటే క్రైస్తవుడు ఎస్పెషల్లీ నిజమైన క్రైస్తవులు తెలుసుకోవాల్సిన వస్త్రాలు ఏంటనే విషయాన్ని మనం ఆలోచించగలుగుతున్నాం. వస్త్రం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే మనిషి యొక్క వయోకాల పరిధి ఎంత 70 సంవత్సరాలు, అధిక బలం ఉన్నాయి కదా 80 సంవత్సరాలు అన్నాడు. ఈ 70 లేదా ఈ 80 సంవత్సరాల కాల పర్యంతంలో మనిషి మూడింటి కొరకు తన ఆయుష్ కాలాన్ని ఆవిరి చేస్తాడు. ఏ మూడు చెప్పగలరా? మూడే. ఇది కాలచక్రం. ఈ కాలచక్ర క్రమంలో ఈ మూడింటి వరకే జీవన వయోపరి మొత్తం కూడా ఆవిరైపోతుంది. వేటి అమ్ముడేటి ఒకటి కూడు, ఒకటి తినే ఆహారం, 2 కూడు ఉండే ఇల్లు, 3 పెట్టుకునే గుడ్డ. ఈ మూడింటి వరకే మనిషి ఆయుష్కాలం మొత్తం ఆవిరైపోతుంది. ఈ మూడు ప్రాముఖ్యమే, ఈ మూడు ప్రామాణికమే. దీనికి ఈ భూమి మీద ఒక మానవుడు సగటున జీవించాలంటే ఈ మూడు చాలా ప్రాముఖ్యమైనవి. వాటిలో ఒకటి గుడ్డ, వస్త్రము. అంటే లైఫ్ స్టైల్ పెరిగి పొందిన భాష మారింది. కానీ ఒరిజినల్ తెలుగులో గూడనే, గుడ్డనే, గూడనే అంటారు. తెలుగు పరిభాష స్పష్టమైన తెలుగు భాషలో మూడే వాస్తవాలు. కానీ కూడా మా ఇల్లు అండి, మా హౌస్ అండి, మా వస్త్రాలండి, మా డ్రెస్ అండి, తర్వాత మా ఫుడ్ అండి అంటారు కదా. ఇవన్నీ ఇంగ్లీష్ అయిపోయింది, ఫ్యాషన్ అయిపోయింది. కానీ ఒరిజినల్గా తెలుగు భాషలో గూడు, గుడ్డనేవి చాలా ప్రాముఖ్యమైనవి. అయితే ప్రతి మానవ జీవితానికి 2 విషయం మర్చిపోవద్దు. భూమి మీద జీవించే ప్రతి మానవ జీవితానికి 2 అనే విషయం మర్చిపోగలండి. ఒకటి ఫిజికల్, 2 స్పిరిచువల్. ఒకటి భౌతిక సంబంధమైంది, 2 ఆత్మ సంబంధమైంది. అయితే భౌతిక సంబంధమైనటువంటి జీవితం పట్ల మనకు చాలా ఏముంది, అవగాహన ఉంది, చాలా మెరుగులు ఉన్నాయి, చాలా జాగ్రత్తలు ఉన్నాయి, చాలా నియమాలు ఉన్నాయి. వాటిని మనం ఖచ్చితంగా పాటిస్తున్నాం. ఏ విషయంలో? భౌతిక సంబంధమైన దేహానికి ధరించే వస్త్రాల విషయంలో ఖచ్చితమైనటువంటి ఒక నిబద్ధత ఉంది. అంటే అది అండర్స్టాండింగ్, ఒక అర్థవంతమైన జీవితం చెప్తున్నాం. అయితే భౌతిక సంబంధమైన జీవితంలో ఉన్నటువంటి మెరుగు జాగ్రత్తలో ఆత్మ సంబంధమైన జీవితం పట్ల ఉన్నాయా లేవన్న వాస్తవాన్ని నిజం. ఎందుకంటే లోకంలో దేవుని వాక్యాన్ని ఎరగని వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవడం అనేది చాలా సూక్ష్మమైన సంగతి. కానీ క్రైస్తవులుగా ఉన్న మన గురించి మనం చేసుకోవడం అనేది చాలా సూక్ష్మమైన సంగతి. యేసుక్రీస్తుని వెంబడించేటువంటి అపోస్తలులు ఉన్నారు. మత్తయి 6వ అధ్యాయంలో ఆయన వారి మధ్యలో ఉన్నప్పటికీ కూడా వారి చింతంతా దేని చెప్పండి, అపోస్తలుల చింతంతా ఏం తెలుసుకోవాలా, ఏంటి పరిస్థితి అనేటువంటి విషయంలోనే వారు ఏమవుతున్నారంటే సందిగ్ధమవుతున్నారు. వాళ్ళలో వాళ్ళే సంశయాన్ని కలిగి ఉన్నారు, వాళ్ళలో వాళ్ళే తర్జనపడుతున్నారు. మానవుని జీవితానికి ఆహారం కంటే ప్రాముఖ్యమైనది చెప్పండి. ఆహారం కంటే ప్రాముఖ్యమైనది, ప్రాణం కంటే ప్రాముఖ్యమైనది, వస్త్రం కంటే ప్రాముఖ్యమైనది. ఆహారం కంటే ప్రాముఖ్యమైనది ప్రాణం, వస్త్రం కంటే ప్రాముఖ్యమైనది దేహం అన్నమాట. నేను మీకు ఫిలాసఫీ చెప్పడం లేదు, దయచేసి మంట కలుసుకుంటాం.
6వ అధ్యాయము 25వ వచనంలో యేసు ప్రభువు స్పష్టంగా అపోస్తలులతో మాట్లాడిన మాట ఈ సమయంలో సలాముతున్నారా. మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనం మనం చదవబోతున్నా. అందువలన నేను మీతో చెప్పనదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణము గూర్చేయును, ఏమి ధరించుకుందుమో అని మీ దేహము గూర్చేయును చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా అని క్వశ్చన్ మార్కులు అంటున్నారు. మన ముందు ఆ క్వశ్చన్ మార్కే ఉన్నాయి, కానీ మన ఆలోచనలో గొప్పమైనవి ఏంటి? ఆహారం చాలా ప్రాముఖ్యం, వస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఇస్తాం. ఏంటంటే ఆహారానికి ప్రాముఖ్యత ఇస్తాం, వస్త్రానికి ప్రాముఖ్యత ఇస్తాం. మరి దేనికి ప్రాముఖ్యత ఇవ్వట్లేదు? ఆహారం కంటే కూడా విలువైంది గొప్పది ప్రాణమనియు, వస్త్రము కంటే విలువైంది గొప్పది దేహమని కూడా విషయాన్ని గమనించకుండా అజ్ఞానంగా అవిశ్వాసంగా దేవుని ఎరగినటువంటి ప్రజలుగా మనం లేదా ఎంతో కొంత అవిశ్వాసాన్ని కలిగి ఉన్నాం. ఇప్పుడు మనకు 30వ వచనం చూడండి. 6వ అధ్యాయం 30వ వచనం చూస్తే యేసు ప్రభువు ఏమంటున్నారో మనకు అర్థమవుతుంది. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డి దేవుడి లాగా అలంకరించడా అల్ప విశ్వాసులారా, మీకు మరణించేముగా వస్త్రమును ధరింపజేయురు కదా. ఏమి లేకపోతే? అవిశ్వాసం లేకపోతే, ఏమి లేకపోతే? అపనమ్మకం లేకపోతే. దేహాన్ని ఇచ్చిన దేవునికి వస్త్రాన్ని ఇవ్వాలని తెలియదా? నోరు పెట్టిన దేవునికి ఆహారాన్ని ఇవ్వాలని తెలియదా? నువ్వు చెప్పాలా? నువ్వు చెప్పవసరం. నువ్వు చెబితే వచ్చావా? ఎవరైనా చెప్పారా? నోరుని పెట్టు, కాలుని పెట్టు, చెయ్యని పెట్టు, కట్టెడు పెట్టు చెప్పారా? ఆయనకు మంత్రి అయి బోధించిన వాడు ఎవడో లేడు. ఆయన జ్ఞానానికి ఆయనే సాటి. కాబట్టి ఆయన అనంత జ్ఞానైన దేవుడు అనే విషయాన్ని గ్రంథం స్పష్టంగా బోధిస్తున్న సందర్భాలను గమనిస్తూ ఉంటాం. కాబట్టి ఆనాటి అపోస్తులను చూసి ఏమి తిందుమా, ఏం ధరించుకుందుమా, ఏంటనే విషయంలో మానవుడికి ఎంతో కొత్త ఉంటుంది. మానవుడు చింతించడం వలన ఏమైందా? మీ ఎత్తుని ఒక అంగళం పెంచుకోగలరా? మీరు చింతించడం వలన మీ వెంట్రుకలో ఒక వెంట్రుకలు తెల్లగానే నల్లగానే చేయగలరా? మరి చేయలేని అసమర్థులుగా ఉన్న మనం అవిశ్వాసులుగా ఆలోచన చేయడం న్యాయమంటారా? కాదు. అందుకోసం అల్ప విశ్వాసులారా, అడవి గడ్డిని చూస్తే ఒకనాడు కోయబడి ఎండబడి అగ్ని వేసడానికే దేవుడు అంత విలువైన అవకాశాన్ని ఇస్తే, దానికంటే అమూల్యమైనటువంటి దేహాన్ని దేవుడు మీకు ఇస్తే ఇవ్వడంటారా? ఇస్తారంటారా? ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. కాబట్టి మన జీవితాల్లో లేనటువంటి అవిశ్వాసం లేకుండా, అపనమ్మకం లేకుండా దేవుడి మీద ఆధారపడే జీవితాలు మాత్రమే కావాలని దేవుడు కోరుకున్నాడు. సహజంగా భౌతిక సంబంధమైన మన జీవితాలు తల్లి గర్భం నుండి లోకానికి రాగానే ఏమవుతాం? తల్లి గర్భం నుండి భూలోకానికి రాగానే ముందు వాడేది వస్త్రాలే కదా, అవునుగా వస్త్రాలే. తల్లి గర్భం నుండి భౌతిక సంబంధమైన మన జీవితాలు భూలోకానికి రాగానే వాడేది వస్త్రాలు, కొనేది వస్త్రాలు, అలంకరించేది వస్త్రాలు. అవునా? పిల్లలు రాకముందే ఆడపిల్ల మగపిల్ల తెలియకముందే వస్త్రాలు తల్లులు అనుకుంటున్నారు. అవునా కదా? సిద్ధపడు, ఇబ్బంది లేదు, తప్పు లేదు. భౌతిక సంబంధమైన మనకి మన పిల్లలకి కావాల్సినటువంటి వస్త్రాలను మనం కొనుక్కుంటాం, న్యాయమే. అలాగే ఆత్మ సంబంధమైన జీవితం కూడా మనకు ఉన్నదని, ఆత్మ సంబంధమైన జీవితానికి కావాల్సిన విలువైన వస్త్రాలను వెతుకులాడాలని కొనాలని తప్పన మనం ఎంతమందికి ఉంటాయి? ఆత్మ సంబంధమైన దేవుడు కోరిన, దేవుడు చెప్పిన వస్త్రాలు మనకి ఎప్పుడు అప్లై చేయబడతాయి? ఎప్పుడు అప్లై చేయబడతాయి? సహజంగా తల్లిగా వచ్చి పుట్టినటువంటి బిడ్డకు తల్లిగా వచ్చి కూడా వచ్చి కిరువు మరి క్యాగే కానీ గొడవ తీసుకొచ్చి అంటారు.
వాడే నేర్పుతారు. మరి క్రైస్తవ జీవితాలు, ఆత్మ సంబంధమైన మన క్రైస్తవ జీవితాలకి దేవుడు తన ఉద్దేశములో, తన ఆలోచనలు వస్త్రాలు ఎప్పుడు అప్లై చేస్తాడు. మనం కూడా జన్మించాలి. యోహాను సువార్త 3:5 అంటాడు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను తిరిగి జన్మించితేనే గాని అన్నాడు. జన్మించకపోతే బిడ్డకి ఏ వస్త్రం వాడడం. ఇక్కడ కూడా తిరిగి జన్మించకపోతే ఆత్మ సంబంధంగా దేవుడు కూడా ఏ వస్త్రాన్ని నీకు అప్లై చేయడం. నీకు సంబంధం లేదు. అంటే భౌతిక సంబంధమైన జీవితాన్ని చూసుకొని నువ్వు సమర్పడుతున్నావు తప్ప శాశ్వతమైన ఆత్మ సంబంధమైన జీవితానికి దేవుడు సిద్ధం చేసేటువంటి వస్త్రాలను గమనించలేని, గ్రహించలేని, వెతకలేనటువంటి దుర్బలమైనటువంటి దిశలో మానవ జీవిత వ్యవస్థ కొనసాగుతున్నదనే విషయాన్ని దయచేసి అందరికీ మర్చిపోవద్దు. కాబట్టి మానవులు భూమి మీద బ్రతికినంత కాలం వస్త్రాలు అవసరమే. అలాగని ఆ వస్త్రాల అలంకరణ అన్ని విధాలు ఒకేలా ఉంటుందా? ఉండదు. ప్రాముఖ్యంగా మానవ జీవితంలో ఒక సందర్భంలో వారిని ప్రత్యేకంగా అలంకరిస్తారు. ఏ సందర్భంలో? పెళ్లి సందర్భంలోనే. ఎందుకని వేల మంది కూడా 10,000 మంది ఉన్నా ఆ పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె వారు స్పెషల్. వారి వస్త్రాలు స్పెషల్, వారి స్పెషల్, వారి కట్టు బొట్టు అలంకరణ మొత్తం స్పెషల్. ఎందుకని వారు ఆ సమయంలో, ఆ కేసులో దే ఆర్ స్పెషల్. ఇప్పుడు 45వ కీర్తన గ్రంథము 45వ అధ్యాయం 15వ వచనం మీరు చూడగలిగితే, కీర్తనల గ్రంథము 45వ అధ్యాయము 15వ వచనంలో అట్టి అలంకరణ గురించి ఈ రీతిగా వ్రాయబడింది గ్రంథంలో. కీర్తనల గ్రంథము 45వ అధ్యాయం 10వ వచన భాగాన్ని, 11వ వచన భాగాన్ని, అంతఃపురములో నుండి రాజకుమార్తె కేవలము మహిమగలది, ఆమె వస్త్రము బంగారు కొట్టామని చేసినది, విచిత్రమైన పనిగల వస్త్రమును ధరించుకొని రాజు వద్దకు ఆమె తీసుకుని రాబడుచున్నది. ఆమెను వెంబడించు ఆమె చెరికత్తెలను కన్యలను నీ వద్దకు తీసుకుని రాబడుచున్నాడు. ఇది ఏ సందర్భంలో వివాహ సంబంధమైన కార్యక్రమం. ఎట్లా చెబుతున్నారు మీరంటే దానికి పరిపూర్ణత, దానికి పరిపూర్ణమైన నిర్వచనం ఏంటో 9వ వచన భాగాన్ని చూడండి, లేదా 10వ వచన భాగాన్ని చూడండి. కుమారి ఆలోచించు, ఆలకించు. ఎందుకు? ఈ సందర్భాన్ని బట్టి, అంటే ఆడపిల్ల లేదా స్త్రీ అనేటువంటి ఏ వ్యక్తి అయితే ఉంటుందో ఆమె నిర్ణయించబడినటువంటి దాని వరకు వెళుతుంది కనుక అక్కడ మాట్లాడు, కుమారి ఆలకించుము, ఆలోచించుము, ఆలోచించే వ్యక్తి నీ స్వజనమును, నీ తండ్రి ఇంటిని. ఏ సందర్భంలో? స్కూల్కి వెళ్ళి మరుస్తుందా? హాస్పిటల్కి వెళ్ళి మరుస్తుందా? ఏ సందర్భంలో? వివాహం అనే వ్యవస్థ ద్వారా మాత్రమే స్త్రీ తన స్వజనమును, తన ఇంటి వారిని మరచిపోవాలి. ఎందుకంటే ఈ సామ్రాజ్యం ఆమెది, ఆమె సామ్రాజ్యం వేరే ఉంది. అదిగో నీరాజు అని చెప్పుకొచ్చాడు. ఆమెకు నిర్ణయించబడిన భర్త ఎవరైతే ఉంటారో అదిగో ఆయనకి రాజు, ఆయనకు నమస్కరించు అని చెప్పి అలంకరించబడినటువంటి ఒక స్త్రీ గురించి గ్రంథం ఈ విధంగా మాట్లాడుతూ దేవుడు కూడా. కాబట్టి వస్త్రము అనేది చాలా ప్రాముఖ్యమైనది, ప్రామాణికమైనది. అయితే అలాంటి వస్త్రధారణ అనేటువంటి క్రైస్తవ లోకంలో కూడా ఆమె ఎక్కువైంది. ఏమన్నా వస్త్రాల ఆడడం ఎక్కువైంది. ఎందుకని నిజంగా ఒకే ఒక సందర్భంలో బట్టల విషయంలో పోటీ పడతారు. ఏ సందర్భంలో? లోకంలో ఏ సందర్భంలో మాత్రమే పెడతారంటే చెప్పండి. బట్టల విషయంలో ఖచ్చితమైనటువంటి పోటీ ఉంటుంది. దేనికి? ఎవరైతే మిస్ యూనివర్స్ ఉన్నారో, ఎవరైతే మిస్ బ్యూటీ గురువులు ఉన్నారో వారి కోసం వాళ్ళ వస్త్రాలతో పోటీలు పడతారు. కానీ ఇవాళ నేడున్నటువంటి క్రైస్తవ పరిస్థితుల్లో కూడా అలాంటి పోటీ ఏర్పడినప్పుడు 2 తిమోతి
క్రీస్తు మిగులు వెలగల వస్త్రములు అన్నాడు. ఏంటంట? మిగులు వెలగల వస్త్రములు అన్నాడు. చూడండి వచ్చేసి అపోస్తలుడైన పౌలు తిమోతికి తన పత్రికను రాస్తూ 2వ అధ్యాయం 9వ వచనంలో మాట్లాడిన సందర్భాన్ని మనం చదవబోయే సమయంలో అపోస్తలుడైన పౌలు తిమోతికి తన పత్రికను రాస్తూ 2వ అధ్యాయం 9వ వచనంలో పౌలు తిమోతితో మాట్లాడిన సందర్భాన్ని మనం చదవబోయే సమయంలో తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం కానీ మరియు స్త్రీలు అణుకువయు స్వస్థ బుద్ధి గలవారయుండి తగు మాత్రపు వస్త్రముల చేతనే గాని జల చేతనైనను బంగారంతోనైనను ముత్యములతోనైనను మిగులు వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గలవారని చెప్పుకొనిన తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను అనే మాట రాయబడింది. ఎవరి గురించి? లోకములో బతుకుతున్న వారిని ఉద్దేశించి కానే కాదు, క్రైస్తవులుగా దేవుని పిల్లలుగా ఆ మార్గాన్ని, దైవ మార్గాన్ని, దేవుని ఉద్దేశాన్ని అనుసరిస్తూ దేవుని పిల్లలుగా నడుస్తున్న వారిని గురించి మాత్రమే ఈ ఉద్దేశాన్ని పోలించాడు. ఏమన్నాడు? మిగులు వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక అన్నాడు. స్త్రీలకు విలువైన అలంకారం ఎక్కడ? స్త్రీలకు విలువైన అలంకారం బయటదా లోపల? చెప్పండి. అలంకారం అనేది బయటదా లోపల? నిజమైన క్రైస్తవ లోకం కోరుకునేది కనపడేటువంటి అలంకరణ. కానీ ఆత్మ సంబంధమైన జీవితాన్ని కలిగి దేవుని మహిమలో జీవించాలి అంటే స్త్రీ కోరుకునే అలంకరణ ఆత్మ సంబంధమైనది అని చెప్పుకొచ్చింది. ఏ సంబంధమైంది? ఆత్మ సంబంధమైంది. కానీ మన అలంకరణ లోక సంబంధమైంది. అంటే అర్థం ఏంటంటే ఇతరులను ఎవరినో వేయడానికి, ఎంటర్టైన్మెంట్ చేయడానికి వేసుకునే అలంకరణ దేవునికి ఇష్టం లేదు. అందుకోసమే తగు మాత్రపు వస్త్రముల చేత అన్నాడు. అంటే అంత విలువైనటువంటి దాన్ని కూడా దేహానికి వాడకూడదు. ఎందుకని? వస్త్రము కంటే ఏ ప్రాముఖ్యమైంది? దేహం ప్రాముఖ్యమైంది. కాబట్టి దేహానికి వచ్చినటువంటి కాన్సన్ట్రేషన్ తోటి వస్త్రాలకు విలువ ఇంపార్టెన్స్ ఇవ్వద్దు అని చెప్పి గ్రంథం మనకు వస్తుంది. కానీ మనం దేహం ఏమైపోయినా, దేహం దెయ్యాలకు ఏమైనా పర్వాలేదు, కానీ వస్త్రాలు మాత్రం రాజీ పడేది లేదు, తగ్గేది లేదంటే బ్రతుకుతున్న పరిస్థితి. న్యాయమంటారా? రైట్. నేడున్నటువంటి క్రైస్తవ కుటుంబాల పరిస్థితి గురించి ఒకసారి మనం ఆలోచన చేసుకుంటే, దేవుడు స్త్రీనిగా పుట్టించాడు అనుకుంటే, పురుషుని పుట్టించాడు అనుకుంటే, మనం ఏం చేస్తూ ఉంటాం? అల్టిమేట్గా అప్పుడప్పుడు మారుస్తాం. ఏమని చేస్తాం? అప్పుడప్పుడు అల్టిమేట్గా కోరిక వస్తూ ఉంటాం. ఏమని? నేను స్త్రీని కదా, పెన్షన్ ఎట్లుంటుంది చూద్దాం. నీ ఉద్దేశం కాదు కదా, దేవుని ఉద్దేశంలో నీవు స్త్రీ, నీ ఆలోచన, నీ వస్త్రాలు, నీ అలంకరణ ఎలా ఉండాలా? స్త్రీగానే ఉండాలా. అప్పుడప్పుడు ట్రై అయితే కుదురుతా? అందుకోసమే పురుషుని వేషము స్త్రీ వేయకూడదు, స్త్రీ వేషము వేయకూడదు. అది ఎవరికి హేయము? ఒక్కసారి ద్వితీయోపదేశ కాండము 22వ అధ్యాయము 5వ వచనంలో పాత నిబంధనలో దేవునికి ఇష్టమైన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్న దైవ సంబంధమైన మాట. ఇవాళ క్రైస్తవులకు కూడా అదే మాట వర్తించింది అన్న విషయాన్ని ఎవరు మర్చిపోకూడదు. ఆనాడు స్త్రీలు అయితే ఈనాడు పురుషులు అవుతారా? అవునా కదా? ఆనాడు స్త్రీలే, ఈనాడు స్త్రీలే, ఈనాడు పురుషులే, ఆనాడు పురుషులే. అలాంటిది మారలేదు కదా. దయచేసి ఒకసారి ద్వితీయోపదేశ కాండము 22వ అధ్యాయము 5వ వచనం కానీ మనం ఈ సమయంలో చదవబోతున్నాం. పరిశుద్ధ గ్రంథం నుండి ద్వితీయోపదేశ కాండము 22వ అధ్యాయము 5వ వచనం కానీ, స్త్రీ పురుషుడు వేషము వేసి కొనకూడదు, పురుషుడు
స్త్రీ వేషమును ధరింపకూడదు. అలాగు చేయు వారందరూ నీ దేవుడైన యెహోవాకి హేయులు అన్నాడు. మనకి మన డ్రస్సు ఇంపుగా సొప్పుగా ఉండొచ్చు. మా బాగుందమ్మా అంటే అక్కడికి వేసుకుంటే మగడవుతామా కదా. కాబట్టి అలాగన మార్చడం వలన ఏమవుతున్నామంట, యెహోవా దృష్టికి హేయులు అన్నాడు. ఎందుకని? నువ్వు స్త్రీగానే ఉన్న దేవుడు కోరుకున్నాడు. ఆ స్త్రీకి తగినట్టు వస్త్ర అలంకరణ నీకు ఉండాలి. నువ్వు పురుషుడివి, పురుషుడు తగినట్టుగా నువ్వు అలంకరించబడదు తప్ప ఏమన్నా అప్పుడప్పుడు ఉల్టా చేస్తాం, అప్పుడప్పుడు మార్చుతామంటే కుదిరే పని కాదు. ఒకవేళ అలా మార్చినట్లయితే యెహోవా దృష్టికి మనం ఏమవుతున్నాము, ఏమైన వారిని అవుతున్నాము. దేవుడికి వేదన మిగిలింది తప్ప, ప్రాణం మిగిలింది తప్ప సంతోషం కాదా. ఈ విషయాన్ని గమనించవలసిన ఆవశ్యకత ఉన్నది. కాబట్టి పాత నిబంధనలు చెప్పేసారు, కొత్త నిబంధనలు కూడా పురుషులు చాలా సందర్భాలు. కాబట్టి గ్రంథ ప్రకారంగా వేషాలు మార్చుకోవడం అనేది వేసేవాడు వస్తాయి కదా. ఇంకా మారుతారా? లైఫ్ స్టైల్ మారుతారు కదా. ప్యాంట్ షర్ట్ వేసుకుని జుట్టు కట్ చేస్తే అవుతారా? అవుతారా? పుట్టుక స్త్రీ జన్మ అయినప్పుడు నువ్వు ప్యాంట్ షర్ట్ వేసినా, కటింగ్ మార్చినా, మార్చి పెట్టినా, ఆఫ్ షర్ట్ వేసినా మనం పురుషులు అవుతాం. ఏంటి అవును కదా. స్త్రీ ధర్మాన్ని మార్చడం ఎవరి తరం కూడా కాదు. అలాంటి స్త్రీ జన్మ వెనక ఆయన ఉద్దేశం ఉంది, అలాంటి పురుషుల జన్మ వెనక దేని ఉద్దేశం ఉంది. ఈ ఉద్దేశం మనం మార్చాలనుకుంటే మనకి మించినటువంటి అవివేకం ప్రపంచంలో ఎవరు ఉండరు అనే విషయాన్ని తెలిసి గమనించండి. స్త్రీ వేషం స్త్రీయే వేసుకోండి, పురుషుల వేషాన్ని పురుషులే వేస్తుంది తప్ప అప్పుడప్పుడు ఉల్టా పల్టా చేస్తూ దేవునికి ఏమైన జరగడం మీద మిగలవద్దు అనే విషయాన్ని కూడా గ్రంథం వల్ల హెచ్చరిస్తుంది. దేవుడికి అయితే ఈ భూమి మీద మానవమైన మనకందరికీ యేసు ప్రభువారి లోకానికి వచ్చేదాకా భౌతిక సంబంధమైన అలంకరణ గురించే తెలుసుకోవాలి. భౌతిక సంబంధమైన అలంకరణే తెలుసు. ఇప్పటికీ మనకి నేటికి క్రైస్తవ్యం భూమి మీదకి వచ్చి 2020 సంవత్సరాలు పైగా అవుతున్నా ఆత్మ సంబంధమైన జీవితానికి ధరించవలసిన వస్త్రాలు ఏంటి అన్నది ఇప్పటికి కూడా జనాలకి గమనం లేదు. భౌతిక సంబంధమైన దేహం భూమి మీదకి రాగానే వస్త్రాలను అవలంబిస్తారు. ఏం తప్పలే పట్టజాలను వేదన. భౌతిక సంబంధమైన జీవితానికి, భౌతిక సంబంధ దేహానికి వస్త్రాల గురించి స్థితిని పెడతాం. ఆత్మ సంబంధమైన జీవితానికి దేవుడు సిద్ధం చేసిన వస్త్రాలే కదా వెతుకుతున్నారా? మత్తయి 7:7 చెప్పాడు, అడుగుడి వెతుకుడి మీకు దొరుకుడి. ఏం వెతుకుతున్నావు? అక్షయమైనది వెతుకుతున్నావా, క్షయమైనది వెతుకుతున్నావా? కంటికి కనిపించేది వెతుకుతున్నావా, కంటికి కనిపించేది వెతుకుతున్నావా అని ఇవాళ మన ప్రశ్న. ఏం వెతుకుతున్నావు? వెతకడం అనే దాన్ని దేనికి అప్లై చేస్తున్నావు? వెండి వెతుకుతున్నావా, బంగారం వెతుకుతున్నావా, ఏ వెతుకుతున్నావు అంటే ఈ భూమి మీద నీ మనసులో ఉన్నది ఏది వెతికినా దాని ప్రయాస శూన్యం. దేవుని మనసులో ఉన్న దానిని వెతికితే దాని ప్రయాస చాలా విలువైంది. అది ఆలోచన అర్థం కావట్లేదు. ఎందుకంటే మానవులుగా అభిమానులుగా మన కళ్ళు తెరిస్తే కనిపించేదే నిజమైన మనలో ఉంటాం. కనిపించేదాన్ని నమ్ముతున్నాం, చేతులతో తాకితేనే నమ్ముతున్నాడు తప్ప కనపడని దానిని నమ్మాలంటే వాళ్ళు నిజంగా కనపడని దాన్ని నమ్మింది ఎవరు? కనిపించేదాన్ని నమ్మింది ఎవరు? కనిపించేదాని వరకు ఆశపడింది ఎవరు? కనిపించేదాని వరకు ఆశపడింది ఎవరు? కనిపించేదాని వరకు ఆశపడింది ఎవరు? కనిపించిన దాని వరకు ఆశపడింది ఎవరు? ఇవాళ కనిపించిన దాని మీద దృష్టి ఉందా మనకి? లేదు. మనకు దృష్టి, మనకు ఆలోచన, మనకు ఉద్దేశం పుట్టాలంటే కళ్ళతోటి మనం కళ్ళారా చూడాలా. దేని ఏదైనా నమ్మకం కలగాలంటే మరి కళ్ళతో కనిపించని శాశ్వతమైన సంగతులు ఉన్నాయి. దాని గురించి మనం ఆలోచన చేస్తామా? చేయం. ఎందుకంటే మనం కనిపించాలి. ఎందుకంటే మనం తోమాకి కలం చెల్లెలం కాబట్టి, తమ్ముడు అన్నవం కాబట్టి మనం చూడాలా, కళ్ళారా చూడాలా. అవసరమైతే చేతితో కూడా అప్పుడు కానీ మనకి లోపల నుంచి నమ్మకం అనేది ఉద్భవిస్తూ ఉన్న పరిస్థితి. అలాగే గ్రంథంలో ఇద్దరు భక్తులు ఉన్నారు.
చూడంగానే ఆశ వచ్చేసింది, అది నాకు కావాలని. ఇది ఏమైనా చూశాడు, కావాలని తెచ్చుకుంది. అతని ముందు ఒకటి ఉంది, అది మర్చిపోయాడు. అతని ముందు ఒకటి ఉంది, అతని కొరకు దేవుడు సిద్ధం చేశాడు, కానీ అది కనిపించట్లేదు. దేవుడి చిత్తములో లేని కనిపిస్తా ఉంది. అది నాకు కావాలనుకున్నాడు. దాని ముందు ఏమి నాకు అవసరం జరుగుతున్నాడు. ఏమైనా ఏం కనిపిస్తానికి ఎర్రని చిక్కుడుగా కనగోర వంటకు కళ్ళకి ఇంపుగా కనిపించింది. ఆయన అనుకున్నాడప్ప, ఏది ఏమైనా దాన్ని కొనాలన్నాడు, ఏది ఏమైనా దాన్ని కొనాలన్నాడు. ఆత్మ సంబంధమైన దీవెన, ఆశీర్వాదం అనేవి ఎవరు కనిపించాయి? యాకోబు కనిపిస్తుంది కదా. ఎర్రని కలగోర వంటకం ఏశావు కనిపిస్తా ఉంది. ఏశావు దృష్టి అంతానేమో చిక్కుడుగా వంటకం ఉంది. యాకోబు దృష్టి ఏమో కనిపించని ఆశీర్వాదం పెరుగుతుంది. ఎవరు? మన క్రైస్తవులుగా మనం క్రైస్తవులుగా మనం కనిపించేదాన్ని నమ్ముతున్న క్రైస్తవులమా, కనిపించిన దాన్ని వెంబడించే క్రైస్తవులమా? ఏ రకమైన క్రైస్తవులం? మనం యాకోబు లాంటి వాళ్ళమా, ఏశావు లాంటి వాళ్ళమా? మనస్సులము, మన ఆలోచన ఉద్దేశాలు ఏ వ్యక్తి ప్రకారంగా ఉన్నాయన్నది ఇవాళ ప్రశ్న. మనం కూడా కనిపించే వస్త్రాలు వెళ్ళబడుతున్నాం తప్ప కనిపించని ఆత్మ సంబంధమైన వస్త్రాలు దేవుడు మనకు సిద్ధం చేశాడని, వాటిని సంపాదించాలని, వాటి కొరకు కృష్ణపడాలని, వాటి కొరకు ప్రయాసపడిన ఆలోచన ఎంతమందికి అర్థమవుతుంది? మహోన్నతమైన దేవుడు అర్హత లేని మనకి కుమారుడి ద్వారా అర్హతలు కల్పించి మనకు ఏ ఏ రకాలైన వస్త్రాలను దేవుడు మనకి అనుగ్రహించాడు. ఒకసారి యెషయా గ్రంథము 61వ అధ్యాయం చదవబోతున్న సమయంలో, యెషయా గ్రంథము 61వ అధ్యాయంలో ఈ మాటలు మీకు రాయబడ్డాయి. గ్రంథం గమనించండి. యెషయా గ్రంథము 61వ అధ్యాయము, యెషయా గ్రంథము 61వ అధ్యాయంలో ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదకు వచ్చి ఉన్నది, దీనులకు స్వర్తమానం ప్రకటించడానికి యెహోవా నన్ను అభిషేకించను అని ఈ మాట కలుగుతుంది. ఎవరి గురించి? యెషయా ప్రవక్త చెప్పే మాటలో ఉన్న వ్యక్తి ఎవరు? యెషయా ప్రవక్త ఎవరి గురించి పరిచయం చేస్తున్నాడు? ఎవరి గురించి ప్రవచించాడు? ఎవరు వచ్చాడు? ఏమా? యేసు ప్రభు గురించి. నిజంగానే నిజం. దీనిలా గురించి ఒకసారి లూకా సువార్త 4వ అధ్యాయం నిజంగా మేరమ్మ గారు యేసు ప్రభు గురించి అడిగింది. ఆ యేసు ప్రభు గురించి అవునా కాదా చూద్దాం. లూకా సువార్త 4వ అధ్యాయము 18-19 వచనాల సారాంశాన్ని మనం చదవబోతున్న ఈ సమయంలో లూకా సువార్త 4వ అధ్యాయము 17 నుంచి. ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడెను. ఆయన గ్రంథం విప్పుచుండగా ప్రభువాత్మ నా మీద ఉన్నది, పేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించను, చెరలో ఉన్న వారిని విడుదలకును, గుడ్డి వారికి చూపును కలుగును ప్రకటించుటకు, నలిగిన వారిని విడిపించుటకు, ప్రభువు హితవచనం ప్రకటించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడని పలికిన వ్యక్తి ఎవరు? ఆయన నన్ను పంపి ఉన్నాడని పలికిన వ్యక్తి ఎవరు అంటే యేసుక్రీస్తు. ఎక్కడ మాటిది? యెషయా ప్రవక్త పలికాడు. యెషయా ప్రవక్త మాటల్లో ఉన్న వ్యక్తి ఎవరయ్యా అంటే యేసు ప్రభు వారే. ఆ యేసు ప్రభు వారే ఆయనను పంపాడు. దేనికి? హితవచనం ప్రకటించుటకు, నలిగిన వారిని, చెరలో ఉన్న వారిని విడిపించుటకై ఆయన అభిషేకించి పంపించాడు. ఆ మాట ఎవరు చెప్పాడు? యేసుక్రీస్తు గురించి చెప్పాడు. ఆ యేసుక్రీస్తు లోకానికి రావడం వల్ల, ఆయన మనందరి పాపాల నిమిత్తం మరణించడం వల్ల, సమాధి చేయబడటం వల్ల, తిరిగి లేపడటం వల్ల మనకు కలిగినటువంటి లేదా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వస్త్రాలు ఏ రకమైనవో ఇప్పుడు యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో చూడండి. 61వ అధ్యాయంలో చూడండి. మీకు
మూడు వచ్చిన కానీ సియోనులో దుఃఖించు వారికి ఒక్క నిమిషం. సియోను అనే పేరు దేనికి పెట్టబడింది? సియోనన్న హెబ్రోనన్న దేనికి? ఏ పట్టణ పేరని? విజయవాడ, బెజవాడ, రాజమండ్రి, రాజమహేంద్రవరం అనేటువంటి పేర్లు ఎలాగైతే ఉన్నాయో యెరూషలేము పట్టణానికి కూడా సియోను పట్టణం అని రాయబడింది, తర్వాత హెబ్రోను అని రాయబడింది. అది కేవలం పట్టణ పేరు. ఇక్కడ కూడా అన్నాడు సియోను అన్నాడు కదా, సియోనులో దుఃఖించు వారికి అన్నాడు. యెరూషలేములో ఒక్క దుఃఖకరమైన సంగతి చెప్పండి మీరు గ్రంథం నుంచి. యెరూషలేములో అనగా సియోను అనే యెరూషలేములో ఒక్క దుఃఖకరమైన సంగతి ఒకసారి జ్ఞాపకం చేయండి, చెప్పండి. యేసుక్రీస్తు ప్రభువారు కలువరి శిలువ మ్రాను మీద మరణానికి ముందు యెరూషలేము పురవీధుల్లో ఆయన తిప్పుతున్న సమయంలో యెరూషలేములో స్త్రీలంతా ఏం చేస్తున్నారు? ఎక్కడ? యెరూషలేము ఎక్కడ? ఖచ్చితంగా ఆయన పదాన్ని దర్శనం చేశాడు. ఏమన్నాడు? దుఃఖిస్తూ ఉన్న స్త్రీలను చూసి ఏమన్నాడు? యెరూషలేము కుమార్తెలారా, సియోను కుమార్తెలారా, ఏమద్దు, డోంట్ క్రై అబౌట్ మీ. నన్ను గురించి మీరు ఏడవద్దు. ఎందుకని? మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి. నేను మరణించేది దేనికోసం? మీ క్షేమం కోసం, మీ దుఃఖాలను తీసివేయడం కోసం. కాబట్టి చూడండి, ఇక్కడ సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రం అన్నాడు. దుఃఖానికి వ్యతిరేక పదం ఏంటిది? సంతోషం, ఉల్లాసం అన్నాడు. నిజంగా యేసు ప్రభువు ఈ లోకానికి రావడం వల్ల, ఆయన అందరి పాపాల మూలంగా మరణించడం వల్ల దుఃఖంతో ఉన్న మన జీవితాల మిగిలిందేంటి? ఉల్లాసవస్త్రం అన్న విషయాన్ని మర్చిపోవాలి. అదే ఉల్లాసం భౌతిక సంబంధించిన దేవుడు తెచ్చేస్తాడు. ఎలా? మీరు తినవసలేదు. అపోస్తుల కార్యక్రమం 14:17 వచ్చిన వాటిలో ఆయనను, ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతమైన ఋతువులను దయచేసు, ఆహారమును అనుగ్రహించు, ఉల్లాసముతో హృదయాలను నింపుకున్నాడు. ఇది భౌతిక సంబంధమైంది. యేసు ప్రభు ద్వారా ఆత్మ సంబంధమైంది. వర్షము ద్వారా వచ్చేదేమో, వర్షము ద్వారా వచ్చే ఆహారమేమో భౌతిక సంబంధమైన ఉల్లాసం. యేసు క్రీస్తు యొక్క సాక్రిఫైస్ త్యాగం ద్వారా వచ్చింది ఆత్మ సంబంధమైన ఉల్లాసవంతమైన విషయాన్ని లేఖనంలో మాట్లాడుతున్నాయి. ఆ ఉల్లాసవంతం అంటే ఏదో పెళ్లి సందర్భంలో వస్త్రం ఉంటున్నారు తప్ప, ఉల్లాసవంతం అనేది ఆత్మ సంబంధమైన వస్త్రం. అది కంటికి కనిపించదనే విషయాన్ని మనం బోధిస్తున్నాం. మన మనసు తెలియదు. వస్త్రాన్ని కొనే ప్రతి వ్యక్తి, వస్త్రాలను కొనే నేను కానీ, మీరేవు కానీ, ప్రపంచం మరి ఎవరు కానీ క్లాత్ని నలుపుతారు. దేని కారణం? వస్త్రాన్ని ఎందుకు నలుపుతారు? కారణం నేను చెప్పండి. ఎందుకు నలుపుతారు? వాళ్ళు కోసం కదా. వాళ్ళు ఎట్లా చెప్తారు? నిజంగా క్లాత్ని నలిపే కారణం ఏంటంటే అది సిల్కా, అది కాటన. అది సిల్కా, కాటన. సిల్కా ఎక్కడ ఉంటుంది? గరగరలాంటిది. అదే కాటన్ అయితే మెత్తగా ఉంటుంది. ఖచ్చితంగా మడత చేసుకుంటారా? ఎక్కడైతే మడత పెట్టుకోవాలి. కాబట్టి ఖచ్చితమైన ఏ వస్త్రాన్ని ఏ వ్యక్తి ఎక్కడ కొనాలన్నా ఖచ్చితమైన ఈ షరతు మొత్తం ఖచ్చితంగా వాడతారు. అవునా కదా? ఖచ్చితంగా కలిపి వాడతారు. కానీ ఆత్మ సంబంధమైన వస్త్రాలు వెతుకులాడే సమయానికి ఈ నియమాలు పాటిస్తామా? అస్సలు సమస్య లేదు. ఆత్మ సంబంధమైన వస్త్రాల సంగతి చాలా మందికి తెలియదు. కానీ ఇక్కడ మహోన్నతమైన దేవుడు మనము కూడా ఆత్మ సంబంధంగా దిగంబరులం కాకూడదని, ఏమని? ఆత్మ సంబంధమైన మన జీవితం దిశమరణ ఉండకూడదని దేవుడు నిర్ణయించిన వాడై కుమారుడైన యేసు ప్రభు ద్వారా మనకి ఏమిచ్చాడు? ఉల్లాస వస్త్రాన్ని దయచేస్తామనే విషయాన్ని
లేఖనం స్పష్టంగా మాట్లాడుతుంది. మరొక వస్తువు గురించి కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. అక్కడ చదువుకోవడం సమయంలో 41వ అధ్యాయము 4వ వచనం కంటిన్యూషన్. సీయోనులో తెప్పించు వారికి ఉల్లాస వస్త్రము ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా భూదండము, దుఃఖములకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా ఏమి చెప్పాడు? స్తుతి వస్త్రమును అన్నాడు. దీనికి స్తుతి వస్త్రం. స్తుతి వస్త్రం దేనికి? స్తుతి వస్త్రము దేనికి? స్తుతి వస్త్రం అవసరమా? దేనికి స్తుతి వస్త్రం అనేది? దేనికి అంటే ఒక పాపి అయిన మానవుడు ఆరాధనకు వచ్చి ప్రార్థన చేసి కీర్తనలు పాడి వాక్యాన్ని విని కాల్ చేసి వెళ్ళిపోతే ఆ వ్యక్తి యొక్క ఆరాధన ఆమోదించబడుతుందా? పడదు. కారణం యోహాను 9:1 సారాంశం. దేవుడు పాపుల మనవి ఆలకించడు. ఏమనవి? పాపుల మనవి ఆలకించడు. ఎందుకని? మానవుడి ఇష్టమే, కానీ మానవ జీవితాల్లో ఉన్న పాపం అనేది దేవుడికి నచ్చదు, ఇష్టం కాదు. దేవుని ఆరాధించాలంటే మనమేమై ఉండాలి? దేవుని ఆరాధించాలంటే మనమేమై ఉండాలి? దేవుని స్తుతించాలంటే మనమేమై ఉండాలి? మనము తన ఎదుట రేవడి ఎదుట, బిషప్ ఎదుట, పాస్టర్ ఎదుట కాదు. ఎవరెదుట? మన సృష్టికర్త అయిన తండ్రి అయిన యెహోవా దేవుని ఎదుట. ఒకటి పరిశుద్ధులు అంటే ఏంటంటే పాపము లేని స్వభావం. 2 నిర్దోషులు అన్నాడు, దోషము లేని స్వభావం. మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవలనని ఎప్పుడు? జగత్తుకు పునాదులు వేయబడకముందు కుమారుడైన క్రీస్తు చేసిన మనల్ని ఏర్పాటు చేసుకున్న విషయాన్ని మనకు బోధిస్తూ ఉంటాయి. నువ్వు దేవుని ఆరాధించాలంటే, దేవుని స్తుతించాలంటే, దేవుని కీర్తించాలంటే మనం ఏమై ఉండాలా? ఒకటి పరిశుద్ధులై ఉండాలా, 2 నిర్దోషులై ఉండాలా. అలాంటి అర్హత ఇవ్వడానికి స్తుతి వస్త్రాన్ని దేవుడు ఎవరి ద్వారా? కుమారుడైన క్రీస్తు ద్వారా. కుమారుడి యొక్క రక్తం మన పాపాలను కడిగిపోయకపోతే మన స్థితి ఏంటి? మన పాపులమే. కాబట్టి కుమారుడి రక్తం ద్వారా మనల్ని కడిగి చేశాడు, పాపాలను ఎత్తివేసి దేవుని ఆరాధించడానికి నైతికమైన హక్కులు కల్పించి మీకు స్తుతి వస్త్రము ప్రసాదించాడు కుమారుడైన క్రీస్తు ద్వారా. దేవుడు ఎంతమంది తెలిసింది? ఉల్లాసవంతులు ఎంతమంది తెలుసు? తర్వాత స్తుతి వస్త్రం అనేది ఎంతమంది తెలుసు? ఇది ఎంతసేపటికి గుడ్డెద్దు చేలా పడ్డట్ట వెళ్ళి ఎత్తుకు పొద్దుగట్టినట్టు తప్ప ఈ విషయాన్ని ఎవరు తెలుసు? గ్రంథమైతే పోషిస్తారు, గ్రంథమైతే పోషిస్తారు, కానీ ఈ విషయాలు మనకి దేవుడు దేహాన్ని ఇచ్చాడు, దేహానికి అసలు కళ్ళతులు బట్టలు వాడుతున్నాం, ఈ వస్త్రాలు తిరుపతి కదా అనుకుంటే కాదు. మన జీవితంలో మన మనసులో భౌతిక సంబంధమైన దేహానికి ఎంత ప్రాముఖ్యత ఇస్తామో దేవుని మనసులో ఉన్న ఆత్మ సంబంధ జీవితానికి కూడా అంతకంటే ప్రాముఖ్యత మనం ఇవ్వాల్సిన అవసరం మనలో ఉంది. ఎందుకంటే ఈ దేహము, ఈ వస్త్రాలు ఎవరికన్నా శాశ్వతం. దేవుని మనసులో ఉన్న, దేవుని ఉద్దేశంలో ఉన్న ఆత్మ సంబంధమైన జీవితం అనే దానికి వస్త్రాలు చాలా ప్రాముఖ్యమైనవి. ఆ జీవితం పరవా. దాని కొరకు దానికి ఏ వస్త్రం వేయాలో, దాన్ని ఎలా ఉంచాలో జాగ్రత్తలో మనం పాటించకపోతే మనం రేపటి దిన దిశ వలన అక్కడ నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. అలాంటి దుస్థితి, అలాంటి దుష్పరిణామాలు మన కళ్ళ ముందుకు రాకముందే మహోన్నతమైన దేవుని ఉన్నటువంటి వస్త్రాలు, ఆత్మ సంబంధమైన వస్త్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని కొని తెచ్చుకొని అలంకరించుకుని దేవుని మహిమకాలు మనం సిద్ధపడితే మాత్రమే మనకు దేవుని విషయాన్ని తెలిసి మర్చిపోవద్దు. మూడవది తర్వాత పదవచ్చి రక్షణ వస్త్రము అన్నాడు. 52 భాగాన్ని ఇవన్నీ కూడా కుమారుడైన క్రీస్తు ద్వారా కొత్త నిబంధన చట్టంలో దేవుడు మనకి అనుగ్రహించినటువంటి ఆత్మ సంబంధమైన వస్త్రాల యొక్క లిస్టు, దేవుడు ఎంపిక చేసినటువంటి లిస్ట్. చూడండి 61 భాగాన్ని 61 భాగాన్ని 61:10 శృంగారమైన పాగా ధరించుకున్న పెండి కుమారుని రీతిగాను
ఆభరణములతో అలంకరించిన పిల్లల పెళ్లి కుమార్తెగాను ఆయన రక్షణ వస్త్రములు నాకు ధరింపజేసి ఉన్నాడు అన్నాడు. ఎప్పుడు? భూమి మీద పుట్టగానన్నా ఎప్పుడు ఎప్పుడు రక్షణ వస్త్రాన్ని దేవుడు ధరింపజేసింది ఎప్పుడు? మనం ఎప్పుడైతే పాపుల మరి గ్రహించి సత్య సువార్తను నమ్మి విశ్వసించి మనం ఎప్పుడైతే బాప్తిస్మో అప్పుడు వాక్య ప్రకారంగా రక్షణ వస్త్రాన్ని దేవుడు నీకు కల్పించాడు. దాన్ని కాపాడు కోసం పనిచేయాలే నదనిగా మన వాళ్ళ జీవితానికి వాళ్ళే ఉత్తమవాదులు తప్ప ఒకరి జీవితానికి ఒక ఉత్తమవాదులు కానే కాదనే విషయాన్ని కానీ బైబిల్ గ్రంథం బోధించే వస్త్రాల ఆలోచన కాకుంటే లోకంలో దేవుని వాక్యం మెరుగుపరిచేసరికి ఆలోచన ఎలా ఉందంటే మన జీవితం ఆత్మ సంబంధమైన జీవితం చీకటిగా ఉన్నా పాపంగా ఉన్నా ఆదివారం ఆరాధనకు వెళ్ళాలంటే బయట వంటి బయట చేస్తుంటే యూనిఫామ్ దీనికి ప్రార్థనకు రావాలంటే ఆదివారానికి మీరంతా తెల్లని పట్టు చేసుకురావాలా. కనపడడానికి దూతలా మెరిసిపోతున్నా లోపల దెయ్యాల రూపమేగా, కనపడే దేవత రూపమే, లోపల కనపడంతా దేవుడికి దెయ్యాల రూపమేగా ఉపయోగం. కాబట్టి రెండు అన్నాడు, దేవుడు నరుని వేషాన్ని చూడండి అన్నాడు. కానీ మరి ఇవాళ కోడింగ్ ఏం కోడింగ్? డ్రెస్ కోడింగ్. ఆదివారం ఆరాధనలో ఉండాలంటే అందరూ మగవారైతే నేను ప్యాంట్ షర్ట్ తెల్ల వేసుకురావాలా, ఆడవాళ్ళైతే సీర జాకెట్ తెల్ల వేసుకుని రావాలని చెప్పి కోడింగ్. ఎంతవరకు కరెక్ట్? పరిశుద్ధత అనేది, పవిత్రత అనేది దేవుడు ఎంపిక చేసుకున్నటువంటి వస్త్రాలు నీవు నీ మనసులో ఎంపిక చేసుకున్న తెల్లని వస్త్రాలు కానే కాదు, భ్రమ. దేవుడు కోరుకున్నా దేవుడు ఎంపిక చేసుకున్న వస్త్రం ఏంటంటే నీ హృదయం అనేటువంటిది తెల్లని వస్త్రం అన్నాడు. దాన్ని మనం వాక్యం చేసేప్పుడు చదవబోతాం. ఇక్కడ ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 3వ వచనం గురించి చదవబోతున్నాం. ఈ సమయంలో చాలా మంది అవగాహన చేస్తూ మాట్లాడే సంగతి ఏంటంటే ఆసియా ఖండంలో 7 సంఘాలు ఉన్నాయి వస్తారు. ఈ సంఘాలు 7 సంఘాలంట, అవి గొప్ప మంది వస్తారు. 7 సంఘాలు అని అర్థం పెట్టాక మాట్లాడే సందర్భాన్ని చాలా మంది గమనించడం లేదు. లేఖనాలు ఎరగక పొరపాటు పడుతున్నారు. కానీ ఇక్కడ 7 సంఘాల గురించి అపోస్తలుల వ్యవహారం ప్రకటించారు. కానీ ఇక్కడ స్పష్టంగా మీరు గమనిస్తే ఎఫెసీలో ఉన్న, తుయతైరాలో ఉన్న, సార్దీసులో ఉన్న, ఫిలదెల్ఫియాలో ఉన్న అని ఉన్నాడు. ఫిలదెల్ఫియా సంఘంలో రాయబడిందా? లేదు. పిచ్చిబట్టి ఒకడు ఫిలదెల్ఫియా సంఘం పెట్టాడు. కానీ అక్కడ రాయబడింది ఏంటి? ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వాయుము అన్నాడు. అంటే అర్థం ఏంటంటే ఎఫెసీ అనేది ఒక పట్టణం, ఫిలదెల్ఫియా అనేది ఒక పట్టణం, తుయతైరా అనేది ఒక పట్టణం, సార్దీస్ అనేది ఒక పట్టణం, లవదీకియా అనేది ఒక పట్టణం. కానీ పట్టణాల పేర్లే ఏమైంది? ఇవాళ సంఘాల పేర్లేదు. జ్ఞానం ఉందంటారా? జ్ఞానం ప్రపంచానికి గుర్తుపెట్టింది. కాబట్టి ఇప్పుడు దేవుడి పిల్లరా సార్దీస్ లో ఉన్నటువంటి సంఘపోతు గారి వాస్తవం అంటారు. చూడండి 3వ అధ్యాయం, నీవెలాగ ఉపదేశం పొందినవో ఎలాగ వింటివో జ్ఞాపకం చేసుకుని దాన్ని గైకొలుసు మారుమనసు పొందును. నీవు జాగ్రత్త పడవేయలేదా? నేను దొంగవలే వచ్చేదను, ఏ గడియ నీ మీదకు వచ్చేదనో నీకు తెలియనే తెలియదు. అయితే తమ వస్త్రములను పవిత్రపరుచుకొని ఇప్పుడు మన వస్త్రాలను ఎప్పుడు పవిత్రపరుచుకున్నాం? మనం బాప్తిస్మము ద్వారా, నీటి సమాధి ద్వారా మన పాపపు జీవితాన్ని, మురికి జీవితాన్ని, దేవునికి ఏమైనటువంటి జీవితాన్ని మన వస్త్రాలను ఉతుకుకొని కుమారుని గొర్రె పిల్ల కట్టంలో వేసుకొని కడగబడి ఉతుకుకొని మనమేమో పవిత్రపరుచుకున్నాము మన జీవితాన్ని, మన వస్త్రాన్ని, ఆత్మసమాధానం అని అన్నాడు. పవిత్రపరుచుకున్న కొందరు సార్దీసులో ఉన్నారు, నీ యొద్ద ఉన్నారు. వారు అరుగులు తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా
సంచరించదు. జయించువాడు దేని జయించేది? లోకాన్ని, పాపపు లోకాన్ని, దుష్ట లోకాన్ని, శరీరాశ, నేత్రాశలు, జీవగుణములు లోకాన్ని జయించువారిని జీవ గ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రం తుడిచిపెట్టగా బాప్తిసం పొందినంత మాత్రాన జీవ గ్రంథంలో పేరుంటుందని మాత్రం ఎవరు కనుగొనకూడదు. ఇదేలా నీ పేరు జీవ గ్రంథంలో ఉండాలి అనుకుంటే నీవు పొందినటువంటి లేదా నీవు దేవుడు అనుగ్రహించినటువంటి దానిని లేదా పొందినటువంటి ఉల్లాస వస్త్రము, స్థుతి వస్త్రము, రక్షణ వస్త్రము, తెల్లని వస్త్రాన్ని జాగ్రత్తగా దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత. ఎలాంటి మురికి కట్టకుండా, ఎలాంటి సాధారణ అవకాశం ఇవ్వకుండా నీ రక్షణని కొనసాగించినట్టయితే నువ్వు వస్త్రాన్ని కాపాడుకున్నట్టు అవుతుంది. బాప్తిసం పొందినంత మాత్రాన వారు పవిత్రులు రక్షణ కొనసాగించుకోలేకపోతే వారు మనల్ని ఎడగలుగుతున్నారు. వారు మళ్ళా పాపంలోకి వెళుతున్నారు. వారి వస్త్రాల వల్ల మురిగిలోకి వెళుతున్నాయి. వారి వస్త్రాలు నల్లబోతున్నాయి కాబట్టి వారు పవిత్రులు కాదు. కాబట్టి జయించు వారి పేరుంటాయి. జీవ గ్రంథములు వారి పేరు విడిచిపెట్టక జాగ్రత్తగా దేవుడు రాసిపెడతారు. కానీ వస్త్రం అనేటువంటి కాన్సెప్ట్ చాలా గొప్పది. కానీ గ్రంథంలో దానిని ప్రజలు భౌతిక సంబంధమైన ఆత్మ సంబంధమైన జీవితం పాపంలో ఉన్నా, శాపంలో ఉన్నా, దుర్మార్గంలో ఉన్నా, సాతాను వడిలో ఉన్నా సరే తెల్లని వస్త్రాలు కప్పుకుంటే కప్పుకుంటే దేవుడు ధరిస్తే దేవుడు ధరించాలంటే వాక్య ప్రకారంగా ఏం చెప్పిందో ఆ స్ట్రక్చర్లో చేయగలిగితేనే మన జీవితాలు పాపం నుంచి వచ్చే తప్ప కప్పుకున్నది మాత్రాన అవధువనే విషయాలు వచ్చుకోవాలి. కాబట్టి ఆ వస్త్రమైన కాన్సెప్ట్ ప్రతి వారికి ఇవ్వడింది అంటాడు. 6వ అధ్యాయం 11వ వచనం చూడండి. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం 11వ వచనం చూస్తే తెల్లని వస్త్రము వారిలో ప్రతి వారికి ఇవ్వబడింది. ప్రతి వారికి ఇవ్వబడింది. ఆ తెల్లని వస్త్రాన్ని తెల్లగా ఉంచుకుంటాము, ముగ్గు చేసుకుంటామో, అడ్వంటిస్తామో, దాన్ని ఏ రకంగా మారుస్తావు అన్నది నీ వ్యక్తిగతమైన ఉద్దేశం. ఇలా ఏంది ఉందని ఇవాళ భూమి మీద బ్రతికిన కాలంలో భౌతిక సంబంధం నీ జీవితంలో ఒకవేళ నీ పక్షములకైతే నీ తల్లో నీ తండ్రి పక్కకి వెళ్ళరుతారు. కానీ మన జీవితం భూమి మీద ఉన్నంత కాలం నీకు ఇచ్చిన వస్త్రాలకు ఎలాంటి మీరు కట్టించామని దేవుడు గాని, కుమారుడు గాని, పరిశుద్ధాత్ముడు గాని ఎవ్వరు కానీ అడగడానికి సమయం ఉందని మాత్రం మర్చిపోవాలి. అడిగేదిన ఒకటి ఉంది. ఆ అడిగేదిన ఇదేంటి అని చూపించి అడిగేటువంటి ఒక దినాన్ని కూడా ఉంచాడు. కాబట్టి వస్త్రములు అనేటువంటి ప్రతి వారికి పడ్డాయి. అయితే ఆ వస్త్రములను కాపాడుకునేవాడు తండ్రి. ఇప్పుడు ప్రకటన గ్రంథం 16 చూడండి. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయం 16వ వచనం చూస్తే ప్రకటన గ్రంథము 16వ అధ్యాయం 16వ వచనం, ఇదిగో నేను దొంగవలే ఎవరు మాట్లాడుతున్నారు? ఇదిగో నేను దొంగవలే వస్తున్నా, తాను దిగంబరుడుగా సంచరించుతున్నందున జనులు తన దిశమను చూపురేమో అని అన్నాడు. ఏ వస్త్రం లేకపోతే మన జీవితంలో ఏ వస్త్రము లేకపోతే అతని మనం ఏమంటాం? దిశమని అంటాం కదా. అంటే మన దేవుడు మనకిచ్చిన ఈ దేహం మీద ఎలాంటి వస్త్రము లేనప్పుడు దిశమని మనం ఎలాగైతే సంబంధిస్తామో ఆత్మ సంబంధమైన జీవితంలోనే పరిధులు ఉల్లాస వస్త్రం, స్థుతి వస్త్రం, రక్షణ వస్త్రం, తెల్లని వస్త్రం అనేది ఏ వ్యక్తికి తెలియకుండా ప్రార్థించే ప్రార్థికుడుగా, ఆరాధికుడుగా, సంఘసభ్యుడిగా కొనసాగిస్తే వాడి పరిస్థితి అంటే దిశమోలా అని చెప్పాడు. వాడికి ఏం తెలియదు కదా, వాడు ధరించలేదు కదా. ధరించలేని వాడు ఆత్మ ఎలా కనపడింది? దిశమోలగానే కనపడింది. ధరించుకున్న వారు ఏ వస్త్రం ధరించారు కనపడుతుంది. ఏమి ధరించిన వారు ఏమి తెలియని వారిలా ఉంటారంటే దిశమోలగానే
ఇవాళ చెప్పుకోవడానికి క్రైస్తవ్యమే కానీ క్రైస్తవ్యం అంతా దిశమానే అంటే అర్థమేంటి? అలాగే తెలియదు కదా, తెలియనోడికి ఏం ఇస్తున్నాను. కాబట్టి యేసుక్రీస్తు భూమి మీద బ్రతికిన కాలంలో పెళ్లి విందుకి అందరూ పిలిచారు. పెళ్లి విందుకి అందరూ పిలిచారు. పెళ్లి విందుకి వచ్చే వాళ్ళందరికీ మ్యాండేటరీ ఏంటంటే చాలా సందర్భాల్లో అంటే చాలా ఫంక్షన్స్ లో ఎక్కువ మంది జనం వస్తారని చెప్పి కార్డులు ఇస్తారు. ఇంచుమించుగా ఆ కార్డు కూడా తీసుకోమని చెప్తారు చాలా సందర్భాల్లో. మీకు ఇచ్చారు ఇన్విటేషన్, ఆ ఇన్విటేషన్ కూడా మనకంటే తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకని మంచి క్లాసు పెళ్లిళ్ళు జరుగుతూ ఉంటాయి. అప్పుడు అందరూ వెళ్ళడానికి అవకాశం ఉండదు. మీకు ఇచ్చినటువంటి ఇన్విటేషన్ కార్డు మీకు చూపిస్తేనే లోపలికి వచ్చారు. లేకపోతే చాలా మంది వస్తారు ఇన్విటేషన్ ఉందని, ఇన్విటేషన్ కార్డు లేదు. ఏం చేయరు? నువ్వు ఎంత డ్రెస్ వేసుకొచ్చినా, ఎంత కార్ వేసుకొచ్చినా, ఎంత ఫ్లైట్ వేసుకొచ్చినా లోపలికి నాకు ఎలా ఉంటాడు సొంతంగా. అలాగనే ఒక వ్యక్తి వచ్చాడు ఎక్కడికి? పెళ్లి విండి. అక్కడ మ్యాండేట్ ఏంటంటే పెళ్లి విండికి వచ్చే ప్రతి వ్యక్తి పెళ్లి వస్త్రం తీసుకుని రావాలి. ఏ వస్త్రం? పెళ్లి వస్త్రం తీసుకుని రావాలి. వచ్చిన వ్యక్తిని చూసి, స్నేహితుడా పెళ్లి వస్త్రం లేక నీ మీద ఎక్కడికి వచ్చింది అన్నాడు. ఆయన ఏమయ్యాడు? మౌనంగా ఉన్నాడు. అర్థమే మౌనంగా ఉన్నాడంటే అత్తగేలేదు. ఏం లేదంటే చెప్పడానికి సమాధానం. కారణం ఏంటి? చెప్పాడు. ఏ పెళ్లి వ్యక్తి అంటే ఏ యజమానుడు అయితే ఏ వ్యక్తి అయితే కార్డు ఇచ్చాడో, ఏ వ్యక్తి అయితే ఇన్విటేషన్ ఇచ్చాడో, ఇన్విటేషన్ వ్యక్తి ప్రతి వ్యక్తుడు ఏంటంటే పెళ్లి వస్త్రం రాకుండా మీరు పెళ్లికి రావద్దు అనేటువంటి ఖచ్చితమైనటువంటి ఆజ్ఞ రాజకీయ. కానీ పెళ్లి వస్త్రం లేకపోతే చూశాడు. పెళ్లి వస్త్రం లేక వచ్చిన చూసి అడిగితే అతను మౌనంగా ఉంటే వీడిని కాళ్ళు చేతులు కట్టి ఏడేమన్నాడు? చీకట్లు ఏమన్నాడు? వాడేమన్నాడు? ఒళ్ళు కొరుకుతాయి, ఏడుపు పొడుగులు ఉన్నాయని అన్నాడు. నేడున్నటువంటి ఆత్మసంబంధమైన క్రైస్తవనే ప్రపంచంలో కూడా ఈ లేఖపరమైనటువంటి వస్త్రాలు మనకి ఏమి తెలియకపోయినా బైబిల్ కొనుక్కుని ఆదివారం పేదరికి వెళ్ళి ఏదో కాలయాపన చేసి ముగిస్తే డైరెక్ట్ ప్రమోషనల్ పనులమైన పంపించేవాడు చాలా మంది ఉన్నారు. నిజమైన భౌతిక సంబంధ జీవితానికి వస్త్ర అలంకరణ ఎంత ప్రాముఖ్యమైనదో, వస్త్రాలు ఎంత ప్రాముఖ్యమైనదో, ఆత్మ సంబంధ జీవితానికి కూడా వస్త్రములు అనేవి ప్రాముఖ్యమైనవి. భౌతిక సంబంధ జీవితానికి వస్త్రం లేకపోతే దిశమాలను ఎలాగైతే అంటారో, ఆత్మ సంబంధమైన జీవితంలో కూడా ఆ వస్త్రాలు తెలియక, వస్త్రాలు వేసుకోక, వస్త్రాలు ధరించుకున్న వారందరినీ కూడా ఎలుస్తూ దిశమల లిస్ట్ అన్న సంగతి జ్ఞాపకం చేస్తూ 16వ అధ్యాయంలో అదే మాట మాట్లాడారు. గ్రంథం నుంచి దిగంబరులుగా సంచరించినందున జనులు తన దిశమలను సూత్రమేమో అని వెనుకగా ఉండి తమ వస్త్రములను కాపాడుకునేవాడు. కాపాడుకోవాలా? దేవుడు నిన్ను ప్రేమించిన వాడై కుమారుడైన క్రీస్తు నీకు ఉల్లాస వస్త్రం ఇచ్చాడు, దాన్ని కాపాడు. శుద్ధ వస్త్రం ఇచ్చాడు, దాన్ని కాపాడు. రక్షణ వస్త్రం ఇచ్చాడు, కాపాడు. పరిశుద్ధానికి తెల్లని వస్త్రాన్ని దేవుడు నీకు ఇచ్చాడు, దాన్ని కాపాడు. వాటినన్నింటినీ ఏమిటో చేసి వచ్చి లోక సంబంధమైన వస్త్రాలు వేసుకుని ఊరేగితే రేపు నువ్వు దోషితులు పడతావు, నువ్వు నిస్మల్ అవుతుంది. ఎలా ఉంటాడు? అగ్ని ఉండడం తప్పని పరిస్థితి అవుతుంది. భౌతిక సంబంధమైన జీవితానికి వస్త్రాలంకరణ ఎంత ప్రాముఖ్యమైనదో మన జీవితానికి ఈ లోకంలో పరలోకంలో దేవుల్లో ఉన్న ఆత్మ సంబంధ జీవితానికి కూడా వస్త్ర అలంకరణ అంతే ప్రాముఖ్యమైంది. అది దేవుడు అనిపించింది. దేవుడు అనిపించిన వస్త్రాల్లో కూడా పక్కన పెట్టేవాడు అర్థమైంది. దేవుని మాట అన్నా, దేవుడు అన్నా ఏలేదని భయం కానీ, భక్తి కానీ, వినయం కానీ మీద లేవు కనుక తీసుకెళ్ళి ఏమంటాడు? శనివుడు పట్టి పట్టి గ్రంథం బోధించే వాస్తవాల వెలుగులో ఆత్మ సంబంధ జీవితం శాశ్వతమైనది కనుక ఆ శాశ్వతమైన జీవితానికి మిగులు వెలగని వస్త్రాలు దేవుడు నువ్వు అనవసరం లేదు. ఈ వస్త్రాలకి ఎంత పెట్టారు? 1000-2000 అనేది పట్ల తీసి ఎంత అంటారే అంత అనేటువంటి విలువ కట్టలేనటువంటి వస్త్రాలు, 20 వస్త్రాలు దేవుని కొరకు క్రీస్తు సిద్ధం చేశారు. ఆయన ఖర్చు పెట్టి ఆయన మనసులో ఉన్న వస్త్రాలు సిద్ధం చేస్తే ఈ వస్త్రాలు రోడ్డు మీద వేసి ఈ వస్త్రాలు నువ్వే వేసుకొని బయలుదేరితే ఉపయోగం లేదు.
వస్త్రాలు కలిగి వాటిని కాపాడుకోగలిగితే మనము ఆ వస్త్రాలు లేకపోతే దిశమల, ఆ వస్త్రాలు లేకపోతే శిక్ష, ఆ వస్త్రాలు లేకపోతే నరకమైన సత్యాన్ని గమనించి మనం ఏ రకమైనటువంటి ఆత్మసమ జీవితంలో ఏ రకమైన వస్త్రాలను మనం ధరించుకున్నాం విషయాన్ని ఖచ్చితంగా ఎవరికి వారు విమర్శించుకుంటూ దేవుని మహిమానుడు మనం ఎదగాలని వర్ధలని అనేకులకు అధికారిగా మనకు మనం దీవెనకరంగా మన వర్ధలను ప్రేమకి ఎవరికి హెచ్చరించుకుంటూ ప్రేమతో మిమ్మల్ని హెచ్చరిస్తూ ఈ అవకాశాన్ని దేవుడికి ఎంత ఓపిక కూడా నా ప్రత్యేకంగా చేస్తున్నాను.